డ్రైవర్ ప్రాణాలు తీయబోతూ విక్రమ్ కృష్ణ రామచంద్రకు దొరికిపోయిన దమయంతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక రాధ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా విక్రమ్ కృష్ణ ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత విక్రమ్ కృష్ణ నాకు చిన్న పని ఉందని బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా రామలింగం ఇటు విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా చాలా సంతోషంగా రాధ మీద పడ్డ నిందను తొలగించేశాన్రా, రాధ నిర్దోషిగా ఇంట్లో అడుగుపెట్టింది, నాకు చాలా సంతోషంగా ఉంది. రాధ మీద వాడెవడో వచ్చి బురద జల్లాలని చూస్తూ ఎలా ఊరుకుంటాను. అందుకే రాధను ఏ తప్పు చేయలేదని నిరూపించేశాన్రా, నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ పార్టీ అని. ఇంకా విక్రమ్ అయితే తాగుతూ ఉంటాడు. ఏంట్రా అంత హ్యాపీగా రియాక్ట్ అవుతున్నావు? రాదంటే నీకు ఇష్టమా అనేసరికి ఇష్టం కాదు ప్రేమరా, రాదంటే నాకు చాలా ఇష్టం అనగానే ఏంట్రా రాధని అగ్రిమెంట్ పెళ్ళి మాత్రమే చేసుకున్నావు కదా, మరి రాధ మీద ఇష్టం పెంచుకోవడం ఏంటి? ఏ అగ్రిమెంట్ పెళ్లి చేసుకుంటే రాధ మీద ఇష్టం పెంచుకోకూడదా? అయినా రాధ చాలా అమాయకురాలరా, కానీ ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకున్నాను. కానీ రాధ చాలా గడుసైనది. పైకి అమాయకురాల్లా ఎంతో చూడచక్కగా ఎంతో ఒద్దికగా ఉంటుంది. కానీ రాదంటే చాలా ఇష్టం రా నాకు. నాతో ప్రతిసారి గొడవ పడుతూ ఉంటుంది, నాతో ప్రేమగా ఉంటుంది, ఏదైనా జరిగితే థ్యాంక్స్ చెప్తుంది, తన ముఖంలో చిరునవ్వు చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది అంటూ రాధలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా చెప్తూ ఉంటే రామలింగం అలా చూస్తూ ఉంటాడు. ఏంటి వీడు రాధను అగ్రిమెంట్ పెళ్ళి మాత్రమే కదా చేసుకున్నాడు, మరి ఇప్పుడు ఎందుకు రాధను ఈ రకంగా పొగుడుతున్నాడు? రాధ తనకిష్టమైనట్టు తన భార్యలో ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కూడా రాధలో ఉన్నట్టు రాధని ఈ రకంగా వీడు మెచ్చుకుంటున్నాడేంటి? కొంపతీసి రాధని ఇష్టపడుతున్నాడా, రాధని ప్రేమిస్తున్నాడా అన్న అనుమానం రామలింగానికి కలుగుతుంది. నన్ను ఇంటి దగ్గర దిగబెట్టేరా అని చెప్పనేసరికి ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు. రాధ లోపలికి తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత రాధను రామలింగం ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు. బయటికి రమ్మనేసరికి బయటికి వెళ్ళడంతో కొంచెం వీడిని లోపలికి తీసుకువెళ్ళమ్మా, మళ్ళీ నేను వచ్చానంటే మళ్ళీ గొడవ జరుగుతుంది, నువ్వైతే సైలెంట్గా తీసుకువెళ్తావు అనగానే అలాగే అన్నయ్య అని చెప్పి ఇంకా తనని భుజం సపోర్ట్తో లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టేసరికి ఎందుకు ఇంతెలా తాగారు అనగానే చాలా సంతోషంగా ఉంది రాధా నాకు ఈరోజు, అందుకే నేను ఇంత ఎక్కువ తాగాల్సిన పరిస్థితి వచ్చింది. నీ మీద నింద వేశారు, నీ మీద నింద పడితే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నీ మీద నిందను పోగొట్టడం కోసమే నేను ఇదంతా చేశాను. వాడిని వదిలిపెట్టను, వాడిని జైల్లో పెట్టాను కదా, నీ ఒంటి మీద చేయి వేస్తాడా, నిన్ను బాధ పెడతాడా, నిన్ను ఏడిపిస్తాడా, నిన్ను అందరూ వేలెత్తి చూపించేటట్టు చేస్తాడా? వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను రాదా అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే చాలా ఆలస్యమైపోయింది, పడుకోండి అని చెప్పి ఇంకా రాధా వాడిని దాటించుకుని వెళ్ళబోతూ ఉండగా చేయి పట్టుకుంటాడు. రాధా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ కాదు ప్రాణం అంటూ చెప్పేసేసరికి ఏంటి ఏమంటున్నారు అనగానే అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధా, ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, అది పెళ్ళికి ముందు మొదలైంది కాదు, పెళ్ళయిన తర్వాత నీలో చూసిన అమాయకత్వాన్ని బట్టి నాకు మొదలైంది. చాలా సంతోషంగా ఉంది నీకు ఈ విషయం చెప్పడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాదా అంటూ ఇంకా స్పృహ అంటే తాగేసి ఉన్నాడు కదా, స్పృహ కోల్పోయేసరికి ఇదేంటి విక్రమ్ కృష్ణ గారు ఎలా మాట్లాడుతున్నారు, తాగిన మైకంలో నిజాలు మాట్లాడుతున్నారా, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని ఆలోచించుకుంటూనే సర్లే అని ఇంక ఏం మాట్లాడకుండా తను పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే విక్రమ్ కృష్ణ రెడీ అవుతున్న సమయంలో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. విక్రమ్ కృష్ణ గారు
దస్తగిరి స్పృహలోకి వచ్చాడు అనేసరికి, ఏంటి మీరు చెప్పేది నిజమా అనగానే, అవును దస్తగిరి స్పృహలోకి వచ్చాడనేసరికి, సరేనని వెంటనే ఆ విషయం రామచంద్రకు చెప్దామని గబగబా గదిలోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇదేంటి విక్రమ్ కృష్ణ బావగారు గదిలోకి అంతా ఫోర్స్గా వెళ్తున్నాడు, బావగారు విక్రమ్ కృష్ణతో మాట్లాడడం మానేశారు కదా, మరి ఎందుకు బావగారి దగ్గరికి వెళ్తున్నాడు అన్న ఉద్దేశంతో గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది దమయంతి. మామయ్య మామయ్య అనగానే ఏంటి అని చెప్పనేసరికి, ఆ దస్తగిరి కోమాలోంచి బయటికి వచ్చాడంట. వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మనం అర్జెంటుగా వెళ్ళాలి అనేసరికి, సరే పదాని ఇంకా ఇద్దరు కూడా బయలుదేరతారు. ఈ విషయం తెలిసి విన్నది కదా చాటుగా దమయంతి వెంటనే భవానీ శంకర్కి ఫోన్ చేస్తుంది. భవానీ శంకర్కి ఫోన్ చేయడంతో, అన్నయ్య కొంప మునిగింది, ఆ దస్తగిరి స్పృహలోకి వచ్చాడంట, విక్రము అలాగే బావగారు ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారు, వాళ్ళకి నిజం చెప్పేశాడంటే ఇంకా నా బ్రతుకు అయిపోయినట్టే, వెంటనే వాళ్ళని ఆపాలి అని చెప్పనేసరికి, సరేనమ్మా నేను ఏదో రకంగా ఆపుతాను అని, ఇంకా వీళ్ళు ఇద్దరు బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో ఏదో గొడవ జరుగుతున్నట్టు వీళ్ళ కారు ముందుకి ఇద్దరు రౌడీలు కొట్టుకుంటూ వస్తారు. వచ్చేసరికి వాళ్ళని కదలనివ్వకుండా ఆ గొడవ మధ్యలో ఇంకా వాళ్ళు ఇంకా గొడవ చేసుకుంటారు. అసలు ఏంటి గొడవ అని చెప్పాను కానీ, ఏదో అక్కడ టైం వేస్ట్ చేయడం కోసమని ఏదో సోది చెప్తూ ఉంటారు. ఇదే సరైన సమయం అని పక్క నుంచి దమయంతి వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి అలాగే భవానీ శంకర్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళిపోవడంతో, అదేంటి నేను విక్రమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే వీళ్ళు ఎలా వచ్చారు అనుకుంటూ డాక్టరు వెంటనే విక్రమ్ కృష్ణకు ఫోన్ చేస్తాడు. ఏంటి సార్ మీరు ఇంకా రాలేదు అనగానే, వస్తున్నాం డాక్టర్ అని చెప్పి విక్రమ్ కృష్ణ ఫోన్ పెట్టేసి ఆ గొడవనంతా కూడా సర్దుపరిచి వాళ్ళని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి, రామామయ్య వెళ్దాము డాక్టర్ మళ్ళీ ఫోన్ చేశాడు అనేసరికి సరేనని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. ఈలోపే భవానీ శంకరు దమయంతి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిపోవడంతో స్పృహలోకి వచ్చి దస్తగిరి అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏంటి దస్తగిరి ప్రాణాలు తీసుకోవాలని అంత ఆరాటపడుతున్నావా ఏంటి, స్పృహలోకి వచ్చి ఇప్పుడు విక్రమ్ కృష్ణకి మా బావగారికి నిజం చెప్పేస్తావా, ఆ రోజు అది ఎంత ప్లాన్ చేసింది నేనేనన్న విషయం చెప్పేస్తావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది చెప్తాను ఖచ్చితంగా చెప్తాను అనేసరికి, చెప్పాలంటే నువ్వు బ్రతికి ఉండాలి కదా దస్తగిరి, నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తే నువ్వు బ్రతికే అవకాశం ఎలా ఉంటుంది, అందుకే నీ ప్రాణాలు గాల్లో కలపడం కోసం స్పృహలోకి కోమాలోంచి బయటకు వచ్చిన నిన్ను శాశ్వత నిద్రలోకి నిన్ను నెట్టేయడం కోసం నేనొచ్చాను. అమ్మా ఆలస్యం అయిపోతుంది, ఆ విక్రమ్ కృష్ణ వాళ్ళు వచ్చేస్తారు, వెంటనే వీడి ప్రాణాలు తీసేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనగానే, అలాగే అన్నయ్య అంటూ దమయంతి దస్తగిరి పీక పట్టుకుని ఇంకా తన పీకి పట్టుకుని నొక్కుతూ చంపడానికి ఉన్న పరిస్థితుల్లో ఈలోపు వీళ్ళిద్దరూ వచ్చేసేసరికి అత్త అంటూ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన రెండు చేతులు పీక మీద ఉంటాయి. ఏం చేస్తున్నావత్త, దస్తగిరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నావేంటి, అసలు దస్తగిరి హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం, తను కోమాలోంచి బయటికి వచ్చాడన్న విషయం మీకెలా తెలుసు, మీరెలా తెలుసుకుని వచ్చారు, డాక్టర్ నాకు కదా ఫోన్ చేశాడు, నేను వచ్చే సమయానికి నువ్వు ఇంట్లోనే కదా ఉన్నావు, మరి నాకంటే ముందు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ ప్రశ్నల వర్షం కురిపించేసరికి అది విక్కీ అంటూ మాట్లాడుతుండగా, సార్ మీకొక నిజం చెప్పాలి అనగాని, చెప్పు దస్తగిరి, అసలు ఆ రోజు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ ప్రమాదం ఎలా జరిగింది, చెప్పు దస్తగిరి, అసలు ఆ రోజు ఏం జరిగింది అనగానే, సార్ అదంతా అలా జరగడానికి కారణం ఎవరో కాదు సార్, ఇదిగో ఈ దమయంతి గారే చెప్పినట్టు చెయ్యకపోతే నా భార్య పిల్లల ప్రాణాలు తీస్తానని చెప్పారు, అందుకోసమనే నేను అలాంటి పరిస్థితిలో అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ ఆ తర్వాత నా భార్య పిల్లలు నాకు శాశ్వతంగా దూరమైపోయారు, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని మీకు ఆ నిజం చెప్పాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఆ రోజు మీకు నిజం చెప్దామనుకున్న సమయంలో
ఈ భవానీ శంకరు, ఈ దమయంతి గారుల మనుషులు వచ్చి నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. ఆ రోజు నిజం చెప్పలేకపోయాను. ఇంకా ఈ రోజు నేను నిజం చెప్పేశాను. ఆ రోజు మీ భార్య బిడ్డ మీకు దూరం అవ్వడానికి కారణం ఈ దమయంతి గారే అంటూ అసలు విషయం చెప్తాడు. ఇంకా డ్రైవర్ అయితే చెప్పేసేసరికి ఇంకా చాలా కోపంగా అయితే చూస్తాడు రామచంద్ర. ఇటు వీళ్ళిద్దరూ కూడా, ఈసారి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు సార్, ఎందుకంటే నిజం మీకు చేరాలి అని ఎంతగానో ఆరాటపడ్డాను. నిజం మీకు తెలిసిపోయింది. ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇంకా నాకు ఏ గొడవ లేదు, ఇంకా నేను హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి స్పృహ కోల్పోతాడు. ఈలోపు డాక్టర్ అంటూ విక్రమ్ కృష్ణ పిలవడంతో డాక్టర్ వచ్చేసరికి తను ఆవేశపడ్డాడు కదా, ఇప్పుడే కదా కోమాలోంచి బయటికి వచ్చాడు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీరు అతని గురించి ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. తన దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ అన్నారు, వచ్చేసిందా అనగానే, వచ్చేసింది డాక్టర్, తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, రావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు రానే వచ్చింది అంటూ చెప్పడంతో ఇంకా చాలా సంతోషపడిపోతూ అక్కడి నుంచి కాస్త ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి దమయంతి భయపడిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. విక్రమ్ కృష్ణకి రామచందర్కి ఇద్దరికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ నిజం నుంచి బయట ఎలా పడాలి, బయట పడితే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు విక్రమ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చేస్తాడేమో అన్న భయంతో భవానీ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంకా దమయంతి అయితే భవానీ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య అనగాని, నీ డ్యూటీ నువ్వు చెయ్యి విక్రమ్ కృష్ణ, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు మన పరాని భేదం చూస్తావా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష విధించాలి అనేదే కదా మనకు లా చెప్పేది. మనం పోలీసు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనం చేసిన ప్రమాణ స్వీకారం అదే కదా అని చెప్పనగానే, అవును అదే మామయ్య, తన పర ఎవ్వరి గురించి ఆలోచించకుండా నువ్వు నీ పని చూడు, వారంటీతో ఆ భవానీ శంకర్ని ఆ దమయంతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చెయ్యి. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని తప్పులుంటే ఎన్ని కేసులుంటే అన్నీ కూడా బయటకు తీయి. వీళ్ళు చేసిన కుట్రలు ఇన్ని అన్నీ కాదు, చాలా కుట్రలు చేశారని నాకు ఎంక్వైరీలో తెలిసింది. దానికి సంబంధించిన ఫైల్ ఇదిగో అని చెప్పి వీడి దగ్గర ఒక ఫైల్ ఉంటుంది రామచంద్ర దగ్గర. ఆ ఫైల్ కూడా ఇచ్చి అరెస్ట్ చేయమనగానే ఇంకా తను రాజకీయాల్లో ఉంది కదా, సో ఆ ఉద్దేశంతో ఇంకా పై డీజీపీ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేసి ఈవిడ ఎలా చేసింది అంటూ చెప్పడంతో తను మీ అత్త కదా అని చెప్పాను. కానీ ఎప్పుడైతే పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యానో తన మన భేదాలు ఉండకూడదని మా మామయ్య నాకు ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉండేవారు సార్. నేను ఆయన బాటలోనే ఫాలో అవుతాను, అందుకే నేను అరెస్ట్ చేయడానికే సిద్ధపడుతున్నాను అని చెప్పనేసరికి, మంచిది, ఉద్యోగం చేసేటప్పుడు మన వాళ్ళు బయట వాళ్ళు అని ఆలోచిస్తూ పోతే ఇంకా ఎప్పటికీ మనం ముందుకు సాగలేమో అని మాట్లాడడంతో, అవును మీరు చెప్పింది నిజమని ఇంకా వెంటనే అరెస్ట్ వారెంట్ తీసుకుని సరాసరి భవానీ శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ దమయంతి ఉంటుంది. దమయంతిని భవానీ శంకర్ని ఇద్దరిని కూడా వారంటీ చూపించేసరికి, ఏంటి విక్రమ్ కృష్ణ, నేను ఇంట్లో మనిషినన్న విషయం మర్చిపోయావా, నేను మీ అత్తను అన్న విషయం మర్చిపోయావా అనేసరికి, మీరు నా అత్తే కావచ్చు, కానీ తప్పు చేసినప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. మరి ఆ సమానత్వాన్ని నేను చూసుకోవాలి కదా, ఆ సమానత్వంతో మీరు తప్పు చేశారు. తప్పు చేసిన మిమ్మల్ని నేను శిక్షింపక తప్పదు, శిక్షించి తీరతాను, ఖచ్చితంగా శిక్షిస్తాను. మీకు నేరం పడాల్సిందే, మీకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే మీరు చేసిన నేరానికి అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ కాస్త తనకు బేడీలు వేసి ఇటు భవానీ శంకర్ని ఇద్దరిని కూడా జైలుకి తీసుకువెళ్ళిపోయి జైల్లో పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత, ఏం చేస్తున్నా విక్రమ్ కృష్ణ, తను ఇంటి కోడలు అన్న విషయం మర్చిపోయావా అని చెప్పాను. కానీ ఏంటి నానమ్మ, ఏంటమ్మమ్మ ఏం మాట్లాడుతున్నావు, తను ఇంటి కోడలు అన్న విషయం మర్చిపోయానా అని అంటున్నావా? మరి అదే ఇంటి కోడలు ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఇంటి పెద్ద మనవరాల్ని దూరం చేసినప్పుడు, ప్లాన్ చేసినప్పుడు మరి అది తప్పు కాదా? కేవలం మామయ్య, చిన్న మామయ్య చేసిన తప్పుని వేలెత్తి చూపించి, నువ్వు తప్పులు చేసావు కాబట్టి నిన్ను అరెస్టు చేయడానికి వస్తాను అని చెప్పిన పాపాన తను కావాలని సూసైడ్ చేసుకుంటే ఆ తప్పు
పెద్ద మామయ్య ఏం చేశాడు? పెద్ద మామయ్య మీద కక్ష కట్టి పెద్ద మామయ్య కుటుంబాన్ని లేకుండా చేయాలని తను మొత్తం కుటుంబానికే కక్ష కట్టింది. మామయ్య బ్రతికారు, అత్తయ్య చనిపోయారు, బిడ్డ ఎటు వెళ్ళిపోయిందో, ఇప్పుడు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరి మాకు జరిగింది, వీళ్ళకి జరిగింది అన్యాయం కాదా అమ్మమ్మ? నీ చిన్న కోడలకు జరిగిందే అన్యాయంగా భావిస్తున్నావా ఏంటి? అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా. ఒకటే న్యాయం ఉంటేనే కదా అందరికీ ఒకలాగే న్యాయం జరుగుతుంది అంటూ విక్రమ్ కృష్ణ మాట్లాడడంతోటే, అవునమ్మా, విక్కీ చెప్పింది కూడా నిజమే కదా. పెద్దొద్దున విషయంలో, పెద్ద మేనకోడల విషయంలో అంత తప్పు చేసినప్పుడు మరి చిన్నొదిన్ని జైల్లో పెట్టడంలో తప్పు లేదు కదా. అయినా పోలీసులకి తన మన పర భేదం ఉండకూడదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నీ చిన్న కోడలు తప్పు చేసిందని చూస్తూ ఊరుకోవాలా? పెద్దొదిన లేకుండా బావగారు అన్నయ్య ఎన్ని రోజుల నుంచి క్షోభ అనుభవిస్తున్నాడు. కూతురు బ్రతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పటికీ క్షోభ అనుభవిస్తూనే ఉన్నాడు. విక్కీ ఏమో బ్రతికే ఉందంటాడు. అన్నయ్య ఏమో బ్రతికుంటే ఎన్ని రోజులు ఎక్కడో ఉండడం ఏంటి, హీపాటికే ఇంటికి రావాలి కదా అని అన్నయ్య అనుకుంటున్నాడు. వీళ్ళు ఇంత సంక్షోభంలో ఉండగా నువ్వు ఈ రకంగా మాట్లాడడం తప్ప భావ్యమా అన్నయ్య, భావ్యమా అమ్మ అంటూ మాట్లాడేసరికి, ఏదేమైనా వాడు చేసింది తప్పే అనగానే, ఏం తప్పు కాదమ్మా అంటూ రామచంద్ర మాట్లాడతాడు. రామచంద్ర నువ్వు నా అనగానే, బాధపడింది నేను. అసలు తమ్ముడు ప్రాణాలు పోవడానికి కారణం నేనా? తప్పులు చేసింది తమ్ముడు. అంటే పోలీసులు అయినా సరే తమ్ముడు తన బంధువులు తప్పు చేస్తే వదిలేయాలా? తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి కదా. బయట వాళ్ళకి శిక్ష వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా అదే శిక్ష రావాలి కదమ్మా. అందుకే నేను తప్పు చేయలేదు. వాడు చేస్తానన్నాడు, వాడు చేస్తానన్న వాడి డ్యూటీని చేయమని చెప్పాను. నేను తప్పు చేయలేదు, నా మేనల్లుడు కూడా తప్పు చేయలేదు. దమయంతి తప్పు చేసింది, ఆ భవానీ శంకర్ తప్పు చేశాడు. తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తాము? ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు పడాల్సిందే. శిక్షలు పడి వాళ్ళు తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఇంకా రామచంద్ర కాస్త చెప్తాడు. ఇంకా ఆ రోజు రాత్రికి చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ. అయితే ఏమైందండి, ఎందుకు అంత బాధపడుతున్నారు అనగానే, ఇన్ని రోజులు ఈ తప్పులు చేసింది ఇంట్లో వాళ్ళన్న విషయం నాకు తెలియలేదు. మా అత్త ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. కేవలం మా మామయ్య తప్పు చేశాడు. తన రాజకీయం కోసం ఎవరినో హత్య చేసి ఆ విషయాన్ని బయట పెట్టలేదు. వేరే తప్పులు, వేరే మోసాలు కూడా చేశాడు. అవన్నీ సేకరించిన మా పెద్ద మామయ్య, నేను రేపు నిన్ను అరెస్టు చేస్తాను అంటూ చెప్పడంతో, అరెస్టు చెయ్యొద్దన్నయ్య, నేను నామినేషన్ వేయడం కోసం వెళ్తాను అని బ్రతిమలాడాడు. తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా విధించాలి కదా. కానీ మా పెద్ద మామయ్య తన డ్యూటీ తను చెయ్యాలి అని చెప్పాడు. అది మనసులో పెట్టుకుని తను ఉరి వేసుకుని చనిపోయాడు. దానికి మేమేం చేస్తాము? మేమేం తప్పు చేసినట్టు మాట్లాడతారు? మేమే తప్పు చేసినట్టుగా మాట్లాడి మా అత్త ఇప్పటికీ కక్ష పెంచుకుంది. అప్పుడే మా పెద్ద మామయ్య కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని డ్రైవర్తో చేతులు కలిపి డ్రైవర్ని బెదిరించి ఆ డ్రైవర్తోనే కారుకి ప్రమాదం జరిగేటట్టు ప్లాన్ చేసింది. ఇప్పుడు ఆ డ్రైవర్ కోమాలోంచి బయటకు వచ్చి చెప్పాడు, అప్పుడు తప్పిపోయిన నా మరదలు ఇంకా దొరకలేదు. తను ఎక్కడుందో ఏంటో, ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ మాట్లాడేసరికి, ఇంత కష్టం ఉందా మీ మనసులో, ఇంత బాధ ఉందా మీ మనసులో అనగానే, పైకి నవ్వుతూ కనిపిస్తున్నాననుకుంటున్నావా? నా మనసులో ఇంత బాధ ఉంది. మా అన్నయ్య ఒంటరిగా ఉన్నాడు. తన కూతుర్ని ఎప్పటికైనా తిరిగి తీసుకొస్తానని, తన కూతురు ఎక్కడుందో తెలుసుకుంటానని మా మామయ్యకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను అంటూ ఇంకా విక్కీ
తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. బాధపడకండి, ఖచ్చితంగా చిట్టి దొరుకుతుంది అని చెప్పి ఇంకా తనని ఓదారుస్తుంది. ఓదార్చేసరికి ఇంకా అక్కడే తన ఒడిలోనే పడుకుని పోయి ఉండడంతో, మీరు భోజనం చేయలేదు, ఇప్పుడే ఉండండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను అని రాధ కాస్త వెళ్ళి భోజనం తీసుకొస్తుంది. నాకేమీ వద్దు రాధా అని చెప్పాను కానీ నేనే తినిపిస్తాను అని ఇంకా రాధ విక్కీకి భోజనం తినిపించేసరికి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతావా? నా మరదలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు తనని వదలనని తన చేతిలో చెయ్యి వేసి మరీ చెప్పాను. కానీ చివరి క్షణంలో తను నీళ్ళల్లో పడబోయే ముందు నా చెయ్యి దాటి పడిపోబోయింది. నేనే చేతిని పట్టుకుని తనను ఆపలేకపోయాను. నేనే గనక అప్పుడు గట్టిగా పట్టుకునుంటే నా మరదలు దక్కేది అంటూ మాట్లాడేసరికి, ఏమంటున్నారు అనగానే, కానీ ఈ విషయాలేమీ చిట్టికి గుర్తులేవు. ఎప్పుడైతే పైనుంచి నీళ్ళల్లో పడిపోయిందో అప్పుడే తన తలకు గాయం తగలడంతో అప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ తను మర్చిపోయింది. తను అలా మర్చిపోవడం వల్లే ఇప్పుడు విక్కీ ఎంత విడమర్చి చెప్పినా, ఈ రకంగా తన గతం గురించి తనకు చెప్పినా, రాధకు మాత్రం తనే చిన్నప్పుడు చిట్టి అని, విక్కీ మరదలు తనేనన్న విషయం తనకు గుర్తు లేకుండా పోయింది. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకున్న జైల్లో ఉన్న సేనయ్య అయితే నిజం చెప్పేయాలి, ఇంకా ఆలస్యం చెయ్యకూడదు. అప్పుడు ప్రమాదం చేయించింది దమయంతి అన్న విషయం బయట పడిపోయి దమయంతికి ఆ భవానీ శంకర్కి శిక్ష పడింది కాబట్టి ఇంకా ఏ గొడవ లేకుండా మీ మరదలు చిట్టియే మీరు పెళ్లి చేసుకున్న మీ భార్య రాధ అన్న విషయం విక్రమ్ గారికి, అలాగే రామచంద్ర గారికి మీ కూతురే రాధ అన్న విషయం చెప్పేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. చిట్టి రాధ ఒక్కరేనన్న విషయం వీళ్ళకి గనక తెలిస్తే ఖచ్చితంగా రాధకు ప్రమాదం తలపెడతారు. ఎలాగైనా సరే వాళ్ళు ఓడిపోయినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని కోరుకునే మనుషులు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియకముందే వాళ్లకు నిజం చెప్పేయాలి అన్న ఉద్దేశంతో ఇంకా తనను చూడడానికి వచ్చిన తన భార్య ద్వారా ఒక్కసారి విక్రమ్ కృష్ణ గారిని, రాధను, అలాగే ఆ రామచంద్ర గారిని జైలుకి నన్ను కలవడానికి రమ్మని చెప్పు అనగాని, ఎందుకయ్యా అని చెప్పనేసరికి, వాళ్ళతో చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆ విషయం వాళ్ళకి చెప్తే నేను మనశ్శాంతిగా ఉంటాను, ఎలాంటి ప్రమాదం జరగకుండా అని చెప్పనేసరికి, సరేనయ్యా నువ్వు చెప్పినట్టే నేను చెప్తానని ఇంకా తన భార్య అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత విక్రమ్కి ఫోన్ చేస్తుంది. చెప్పండి అనగానే, నేను ఈరోజు జైలుకి వెళ్ళాను బాబు ఆయనని చూడడానికి. అప్పుడు నాకు ఆయన ఒక మాట చెప్పారు, మిమ్మల్ని, రాధమ్మని, అలాగే మీ మామయ్యని ముగ్గురిని కూడా ఆయన జైలుకు రమ్మన్నారు. ఏదో ఇంపార్టెంట్ విషయం అంట, ఆ విషయం మీకు చెప్పాలంట. ఆ విషయం మీకు చెప్తే ఆయన భుజాల మీద ఉన్న బరువు దిగిపోతుంది అన్నట్టు మాట్లాడారు. అది ఏంటో నాకు చెప్పమని అడిగితే మీకే చెప్పాలి అని ఆయన అంతలా ఆరాట పడుతున్నారు. అసలు ఆ విషయం ఏంటో నాకు తెలియదు బాబు, మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి ఆయనకి ఆ నిజమేంటో తెలుసుకోండి. సరే నేను వీలు చూసుకుని వెళ్తాను అని చెప్పి విక్రమ్ కృష్ణ చెప్తాడు. అదే విషయం రామచంద్రకి చెప్పడంతో, అసలు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు సీనయ్య, ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాడు విక్కీ అనగానే, అదే తెలియదు మామయ్య, మనతోనే ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నాడంట. అందుకోసమని నిన్ను, నన్ను, రాధను రమ్మని చెప్పాడంట. మనం వీలు చూసుకుని వెళ్తే బాగుంటుంది అనేసరికి, సరే రేపు వెళ్దాము అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ప్రియ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మని వాళ్ళ మామయ్యని జైల్లో పెట్టారు కదా, వాళ్ళు చేసింది తప్పే కావచ్చు, ఎంత తప్పు చేసినా మన వాళ్ళు తప్పులు చేసినా కానీ బయటే ఉండాలని కోరుకునే మనుషులు కదా. సో ఎందుకు జైల్లో పెట్టారన్న విషయం పక్కన పెడితే, బావ కక్ష కట్టి ఇలా మా అమ్మని మా మామయ్యని జైల్లో పెట్టించాడు అని మాత్రం ప్రియ కక్ష కడుతుంది. కక్ష కట్టేసరికి వీళ్ళు మాటలు విన్న ప్రియ రేపు కలుద్దాము అనుకున్న రోజే ముందు రోజు వెళ్ళి, రేపెందుకో సేనయ్య మామయ్యని బావను
అది పెద్దనాన్నని బావను రాధను కలిసి జైలుకి రమ్మని చెప్పాడంట. మరి ఏ విషయం గురించి మాట్లాడడానికో తెలియదు అని చెప్పి ప్రియ అయితే దమయంతికి చెప్తుంది. మరి ఇప్పుడు దమయంతి ఏం చేయబోతుంది? నిజంగా సీనయ్య వీళ్ళకి నిజం చెప్తాడా? చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న నిజం చెప్పగలుగుతాడా? మరి అలా బయటపడితే తను పెళ్లి చేసుకున్నది తన మరదలేనని విక్కీ ఆనందానికి అవధులు ఉండవు కదా. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.